రేఖ వాళ్ళ గప్చిప్ వచ్చినాము. గప్చిప్ అంటే ఇక్కడ పానీపూరి అంటారు. ఇక్కడ చూడండి, ఇట్లా మేమందరం వచ్చినాము. ఈ విధంగా పానీపూరి రేఖ మేడము, తర్వాత మా సాయి కూడా వచ్చాడు ఈసారి. ఈ దగ్గర ప్రత్యేకత అంటే వాళ్ళ పాపని ఇక్కడ ఇట్లా తెచ్చి పడుకోబెట్టి మనకి అమ్ముతుంది అనమాట. చూడు దగ్గర నుంచి ఈ విధంగా మేము ఒకసారి ఇట్లా కదులుతూ ఉంటే ఎవరో అనుకున్నాము. ఈ విధంగా పాపని ఇంకో పాప కూడా ఉంది, ఆ పాప నిద్రపోతుంది. వాళ్ళ పెద్ద పాప పాపం ఇద్దరు పాపలు పెట్టుకొని రేఖ గారు ఈ విధంగా పిల్లలకి చూస్తూ మా అందరికీ పానీపూరి తినిపిస్తుంది. పానీపూరి కూడా తిందాము. చూడు పెట్టమ్మా పెట్టు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆమె పాపం పిల్లల్ని పెట్టుకొని కష్టపడి మనందరికీ పానీపూరి తినిపిస్తుంది. ఇట్లాంటి కష్టజీవనం చూసి మనము చాలా గ్రేట్ ఫీల్ కావాలి. చిన్న పాపను పెట్టుకొని చాలా కష్టపడి చేస్తుంది రేఖ గారు. अच्छा ओके ओके, मैं आपका हस्बैंड आई समझा. ओके ओके, आपका हस्बैंड भी ऐसा ऐसा फिर क्या ऐसे बेचता अभी भी बेच रहा. ఈ విధంగా లోపల ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.